ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా ఉగ్రదాడి నేపథ్యంలో అసలు భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్ని అసలు ఉపేక్షించేది లేదని చెప్పి ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఫలంగా మన దగ్గర భారతదేశంలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, అసలు యుద్ధానికి సిద్ధమైన యుద్ధం చేస్తే మనం గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయా అని చెప్పి మనతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ భాస్కర్ రావు గారు అలాగే రామారావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికి అన్ని సంసిద్ధంగా ఉందా? మన దగ్గర ఎక్విప్మెంట్ ఉందా? అక్షరాల మనకి అన్ని విధాలు మనకి సపోర్ట్ ఎక్కువ ఉంది సార్. మనకి ఏం చేద్దంటే తరచూ మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, కాశ్మీర్ పరిస్థితుల దృష్ట్యా ప్రతిసారి కూడా మనకు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ని మనం ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నాం. వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. కానీ మన భారతదేశంలో మన హిందువుల మనస్తత్వం ఎటువంటిదంటే, సర్లే పొరుగు రాష్ట్రం కదా, ఇరుగు పొరుగుని మన సన్నిహితులుగా బంధువులుగా మనం ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ సున్నితంగానే వెళుతుంది భారతదేశం. కానీ ఆ సున్నితమైన అవకాశాన్ని పాకిస్తాన్ చాలా క్రూరంగా ఆలోచించి మన మీద అమాయకుల ప్రజల మీద మొన్న 22 పుల్వామాలో జరిగిన అమాయకుల ప్రజల మీద దాడి చేసి చంపడం అనేది చాలా దుర్మార్గం అండి. ఇది యావత్ భారతదేశం కూడా ఖండించింది, ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలి. అలాగే ఖండించారు కూడా. ఈవెన్ కాశ్మీర్లో ఉన్న సోదరులు కూడా, ముస్లిం సోదరులు కూడా ఖండించారు. వాళ్ళకి రోజుగారు కూడా మిస్ అయిపోతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఈరోజు అందరూ బయటకు వచ్చారు. దానికి తగినంతగా మన కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు తీసుకున్న స్టెప్, అక్కడ పాకిస్తాన్కి వారికి ఏమేమైతే రాయితీలు మన నుంచి వెళ్తున్నాయో ఆ రాయితీలు ముఖ్యంగా 3 విషయాల్లో ఈ సింధు నది జలాలు నిలిపేత, తర్వాత వాళ్ళు బిజినెస్ కూడా నిలిపేత చేశారు. కానీ ఎంత చేసినా కానీ వాళ్ళకి అసలు బుద్ధి అంటూ రావట్లేదండి. అసలు వారంటూ మనం చేయవలసి వస్తే మనం ఎప్పుడు ముందంజలో ఉంటామండి, దానిలో డౌట్ లేదు. మేము పారామిడ్లో పనిచేసాం. దాదాపుగా 42 సంవత్సరాల సర్వీస్ బయటకు వచ్చానండి. అన్ని ముఖ్యంగా బోర్డర్లో చేసేది బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ డ్యూటీ చేస్తాయని బోర్డర్లో, ఎవ్రీ బోర్డర్లోనూ. తర్వాత ఆర్మీ తదనంతో పనిచేస్తుంది. అదేవిధంగా సిఎస్ఎఫ్, మేము సిఎస్ఎఫ్లో పనిచేసామండి. సిఎస్ఎఫ్లో కాశ్మీర్ కూడా పనిచేసామండి. అన్ని విధాల అస్సాం బోర్డర్లోనూ, చైనా బోర్డర్లో కూడా పనిచేసామండి. అయితే ఏంటంటే అక్కడ మేము ముఖ్యంగా మేము చేయవలసింది ఏంటంటే, ఇంటర్నల్గా సెక్యూరిటీ మేము చేస్తుంటాం, ఎక్స్టర్నల్గా సెక్యూరిటీ బిఎస్ఎఫ్, సిఆర్పిపి, ఐటీబీపీ చూస్తుంటుంది. ఇవన్నీ ఎంతో నష్టపోతున్నామండి. మనం దాదాపుగా కాశ్మీర్ దాదాపుగా 70 సంవత్సరాల నుంచి మనం నష్టపోతున్నాం. కానీ ప్రభుత్వం ఏంటంటే దాయాదుల దేశంతో మన శత్రువును ఉండకూడదన్న సదుద్దేశంతో ఈ రకంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నారండి. కానీ ఇది కరెక్ట్ కాదు. సరైన బుద్ధి చెప్పే అవకాశం మనకు వచ్చిందండి. అవకాశం మనందరూ ఉపయోగించుకోవాలి. యావత్ భారతదేశం కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా స్పందించి పాకిస్తాన్ని ఒక ఏకాగ్రం చేసి ఇంతవరకు కూడా ప్రపంచవ్యాప్తం కూడా పాకిస్తాన్ గురించి తెలుసు. కానీ ఏంటంటే ఒక దేశం కూడా వాళ్ళు కూడా పౌరులు మానవుల దృక్పథంతో వాళ్ళు కొంత అవకాశం ఇస్తున్నారు. కానీ అవకాశం వాళ్ళు తెలివిగా తీసుకుంటున్నారు. వాళ్ళకి తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలి. ఆ చెప్పే రీతిలో మన భారతదేశ ప్రభుత్వం ఉందండి. మనకి ఎటువంటి విషయంలోనూ విసులుబాటు లేదు, లోపాలు లేవు అని అన్ని విధాలుగా యుద్ధ రంగంలో కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విషయంలో కానీ ఏది కూడా మనకు కొరత లేదండి. వాళ్ళంటూ యుద్ధం స్టార్ట్ చేసినా వాళ్ళు స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 24 ఫినిష్ చేసే అవకాశం మనకు ఉందండి. ఇది సార్ నాకు చెప్పాల్సింది. రామారావు గారు, ఇప్పుడు మన దగ్గర యుద్ధ పరికరాలు, ఎక్విప్మెంట్ అంతా సంసిద్ధంగా ఉన్నదా? మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్లో? సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం, రాజ్నాథ్ సింగ్, శ్రీ అమిత్ షా గారు వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. మేము కూడా విశాఖపట్నం సెంట్రల్ ఎక్స్ పారామిలిటరీ అసోసియేషన్ తరఫున మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఇంతవరకు కూడా మన సైన్యానికి కానీ బార్డర్లో ఇంతవరకు కూడా చాలా నష్టం కలిగించారు. ఇంతవరకు మనం స్నేహపూర్వకంగా పాకిస్తాన్తో స్నేహపూర్వకంగా అన్ని రకాల వ్యాపారాలు ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం. ఇలాగే ఇంతకుముందు ఈ పుల్వామాలో జరిగిన ఫిబ్రవరి 14న 22 సంవత్సరంలో ఈ రకంగానే ఉగ్రదాడి చేసి మన వీర జవాన్లని ముట్టబెట్టారు. దానికి పరిహారంగా అప్పుడు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. అయినా కూడా ఇది సరిపోదు, వాళ్ళకి బుద్ధి రాలేదు. పాకిస్తాన్కి భారతదేశం అంటే ఏంటి, శత్రు దేశాలతో ఏ రకంగా ఉండాలి, మిత్రత్వం ఉండాలా, శత్రుత్వం ఉండాలా అని తెలుసుకునే టైం వచ్చింది. ఈ టైంకి మన భారత జవాన్లు ప్రతి వారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా మనం ఈ రోజున వారు చేసినట్లయితే మనం విన్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా మనకి గంభీరంగా
తెలియపరచడం, ఆ డైలాగులు చెప్పడం, ఈ వాల్ డైలాగులు చెప్పడం, వాళ్ళు మనల్ని భయపించడం చేస్తున్నారు. ఈ కేంద్ర నిర్ణయం తీసుకున్న నిర్ణయంతో డెఫినెట్గా ఈ మంత్లో ఏదో ఒకటి జరుగుతుందని అందరూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉగ్రవాద దాడులు జరిగినాయో మా అసోసియేషన్ తరఫున విశాఖపట్నం సౌత్ ఇండియా, విశాఖపట్నం రాజీవ్ నగర్ తరఫున మేము ఖండిస్తున్నాం. మీ అవసరమైతే ఎక్స్ సర్వీస్ ఎవరైతే సర్వీస్ హోల్డర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి వచ్చి ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి ఇండియాకి డెఫినెట్గా మేము అంతా కూడా రెడీగా ఉన్నాం. ఏ టైంలో మమ్మల్ని కేకేసినా కూడా మళ్ళీ మీరు వార్ చేసినట్లయితే డెఫినెట్గా సాహిత్య సహకారాలు మా అసోసియేషన్ తరఫున అందిస్తామని ప్రజాముఖంగా ఈ కేంద్ర నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రామారావు గారు, ఇప్పుడు వాళ్ళు చేసిన దుశ్చర్యకి ప్రతీకారం తీర్చుకోవాలంటారా? మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కరెక్టే అంటారా? ఏం చెప్తారు సార్? మనం ఇంతవరకు కూడా స్నేహపూర్వకంగా వెళ్ళాం సార్. మన కేంద్ర నిర్ణయం కూడా చాలా అందరి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి వారికి నష్టం చేస్తారని మనందరం ఎదురు చూస్తున్నాం. డెఫినెట్గా మన దగ్గర భారతదేశంలో సైన్యానికి కొరత లేదు. మన దగ్గర అవైలబుల్గా అన్నీ రెడీగా ఉన్నాయి, వెపన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏ విషయంలో కూడా మనం తగ్గేది లేదు. డెఫినెట్గా వారు జరుగుతుంది. వారు జరిగినా మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇది కుహల్గామ ఈ టెర్రరిస్ట్ దాడిలో నిజంగా అమాయకులైన వాళ్ళందరినీ 30 మందిని వరకు పొట్టన పెట్టుకున్నారు. మన ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి మరి మోసం చేసి మరి వాళ్ళందరినీ దయా లేకుండా సరే పెట్టెలు కాల్చినట్టు కాల్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద కంపల్సరీగా ప్రతీకార చర్య బదులు చెప్పాలి, కంపల్సరీగా వాళ్ళని ఉపేక్షించేది లేదని చెప్పి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయిన భాస్కరరావు గారు కానీ రామారావు గారు అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.